ఇందాక నాకు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలా. చెప్పాం, ఎన్నోసార్లు చెబుతూనే వస్తున్నాం. విన్నవాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు పెడచమని పెడుతున్నారు. ఈ మాటే నేనంటే ఒక అమ్మాయి నాతో ఒక చక్కని ఆన్సర్ చెప్పింది, వరలక్ష్మి అని. నేనేదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే, అమ్మమ్మ వినని వాళ్ళ గురించి ఎందుకమ్మమ్మ మీరు బాధపడతారు, వింటున్న మాలాంటి వాళ్ళని గురించి పట్టించుకోండి, మేము ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోండి అమ్మమ్మ, వినని వాళ్ళ గురించి మీరెందుకు ఆవేదన పడతారు, పోనివ్వండి మేము ఉన్నాం కదా, మమ్మల్ని చేయబట్టి నడిపించండి అమ్మమ్మ అనింది. ఎంత బాగా చెప్పావమ్మా అనుకున్నాను. వాళ్ళని గురించి ఆవేదన పడుతూ మనం వృధా కాలక్షేపం చేసే కంటే వింటున్న, చెయ్యి పట్టుకుని నడుస్తామని చెబుతున్నటువంటి మీలాంటి వాళ్ళని కదా పట్టి నడిపించవలసింది మేము. కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే, అరుగో సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని పట్టి నడిపించడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు ఎంతమంది ముందు కూర్చుని ఉన్నారు. కాబట్టి మీరు దానికి సిద్ధమేనా? దానికి సిద్ధమైతే మీరు చేతులెత్తండి. చాలా సంతోషం చిరంజీవులారా, ఇందుకు మీరు సిద్ధపడండి. మీలో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు తయారవుతున్నారు. లేకపోతే మీరు ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో కలుపు మొక్కలు ఏ విధంగా అయితే పెరుగుతాయో ఆ విధంగా ఖాళీగా ఉన్న మన మనసులలో కలుపు మొక్కలు పెరుగుతాయి. అటువంటి ఖాళీగా ఉన్న మనల్ని టూలెట్ చేసుకోవడానికి, అద్దెకు తీసుకువెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. నా కోసం పనిచేయరా, నువ్వు నా కోసం పనిచేయరా, నువ్వు నా కోసం పనిచేయరా అని మిమ్మల్ని అద్దెకు వాడుకోవడానికి, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళ సమాజంలో చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా టూలెట్గా బ్రతకకండి, హైలైట్గా బ్రతకండి. మీ జీవితాలు హైలైట్ కావాలి తప్ప టూలెట్గా మీరు బ్రతకూడదు. ఈ దేహం అద్దెకు ఇవ్వబడుతుంది అని మీరు పెట్టుకోకండి బోర్డు. నేనే హైలైట్గా బ్రతుకుతాను అనే స్థితిలో మీరు ఉండాలని నిండు మనసుతో మీ అమ్మమ్మగా, మీ నాన్నమ్మగా నేను కోరుకుంటున్నాను చిరంజీవులారా.